గౌరవనీయులు శ్రీ ప్రదీప్ జైన్ ఐఏఎస్ గారు గౌరవ కలెక్టర్ గారికి వేదికపై సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. కరతాళాలతో స్వాగతం పలుకుతున్నాం. వారికి పోలీస్ మిత్రుల గౌరవం అన్నాం. అగ్రగణ్యులు అయినటువంటి మనందరి ఆదర్శప్రాయులు మంగళ్ పాండే గారు ఆగస్టు 15వ తేదీన స్వతంత్రాన్ని సముపార్జించుకున్నాం. ఆ స్వతంత్రం సాధించుకున్న అనంతరం భారత జాతి ప్రపంచానికి ఆదర్శంగా సమున్నత లక్ష్యంతో ఉత్తమ ఆదర్శాలతో అభివృద్ధిని సాధిస్తూ ఉన్న తరుణంలో మనమంతా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభ గౌరవ సభాపతి గారు మాన్యులు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు విచ్చేస్తున్నారు. వారికి మనందరి పక్షాన వికారాబాద్ జిల్లా స్థాయి స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న వారికి సాదర స్వాగతం పలుకుదాం. సౌమ్యుడిగా, మృదు భాషిగా, జన హృదయ నేతగా, సంస్కారశీలిగా పేరు ప్రఖ్యాతులు గాంచి సమున్నతమైనటువంటి స్థానానికి వికారాబాద్ గడ్డ నుంచి పయనమై తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఈనాడు రాష్ట్రానికి అమృతతుల్యమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారికి కరతాళ ధ్వనులతో సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పెద్దలు పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మంజుల రమేష్ కుమార్ గారికి, గౌరవ స్పీకర్ గారికి వేదికపై సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాటి ముఖ్య అతిథి జాతీయ పతాక ఆవిష్కర్త, వారి కరకమలముల మీదుగా ముప్పల్లెల జెండాను మనం ఎగరేసుకోబోతూ ఉన్నాం. స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఈ దేశానికి సమున్నతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి ఎందరెందరో అమరులైనటువంటి నేతల్ని స్మరించుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి గౌరవ ఎగరేసి వికారాబాద్ జిల్లా స్థాయి స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రారంభిస్తా ఉన్నారు. ఈనాటి మన గౌరవ ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు మాన్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ మనం అందరం లేచి నిలబడతాం సగౌరవంగా. తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రానికి
ఊగుతూ ఎగిరిందు వన్నెల ముద్దుల నా జెండా మరి గలగల నవ్వు श्रीमान अगला कार्यवाही के लिए आज्ञा प्रदान करें। సాయుధులైన పోలీసు బలగాలు అనుమతి తీసుకుంటున్నారు గౌరవ సభాపతి గారి దగ్గర. సుమారు 200 ఏళ్లు బ్రిటిష్ పాలనలో మగ్గి తుపాకీ గుండ్లకు ఎదురు నిలబడి తమ ప్రేమల దీవెను శృతి చేసి ఊపిరిని ఆదంగా చేసి రక్తాక్షరాలు లిఖించి గుండె గొంతుగా పలికిన గీతం వందే మాతరంతో బ్రిటిష్ వారి గుండెలో రైలు పరిగెత్తించినటువంటి ఎందరెందరో మహానుభావులను స్మరించుకుంటూ ఈనాడు మనందరికీ స్ఫూర్తివంతమైనటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వికారాబాద్ జిల్లా స్థాయి 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మనందరికీ ఈనాటి అపూర్వమైన అమూల్యమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ మరి అదేవిధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి